చేసిన తప్పుకి పొంతన చూసుకుంటే దావీదు చాలా భయంకరమైన తప్పు చేశాడు కదా. కానీ దేవుని కృప దావీదుకి ఎందుకు వచ్చిందంటే, సౌలు ఒప్పుకోలేదు, దావీదు సౌలు కప్పుకున్నాడు, దావీదు ఒప్పుకున్నాడు. అర్థమవుతుందా? కొన్నిసార్లు అంటే మనం అలాగా దావీదులాగా చేసుకుంటూ తిరగాలని కాదు ఇక్కడ ఉద్దేశం. పవిత్రంగా బ్రతుకుతూ ఒకవేళ త్రొట్టుపాటు చిన్న తప్పిదములున్నా వాటన్నిటి విషయంలో మనం ఏం చేయాలి? ఒప్పుకోవాలి అని చెప్తా ఉన్నాము. దావీదు అయినా ఒప్పుకున్నాడు, సౌలు కూడా ఒప్పుకుంటే సౌలు రాజ్యం స్థిరపడి ఉండేది. ఆ ద్వేషము తన రాజ్యాన్ని, తన కుటుంబాన్ని, తన పిల్లల్ని తన చేతిలో నుంచి జారిపోయేటట్లుగా చేసి చివరికి ఏమైపోయాడు? తన కత్తి మీద తానే పడి చనిపోవాల్సిన పరిస్థితి కదా. నాలో ద్వేషం ఉంటే నా ద్వేషం నన్ను ఏం చేసింది? కుళ్ళు పట్టేటట్టు చేసింది, చనిపోయేటట్టు చేసింది. ఒకవేళ నీలో ఉంటే అది నిన్ను, లేకపోతే ఇంకెవరిలో ఉంటే వారిని అది పాడు చేసింది.